ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ 8 సీజన్స్ అయిపోయినాయి. ఇది 9th సీజన్ రన్ అవుతుంది. ఒక ఓటీటీ కూడా ఉందిగా. ఓటీటీ తీసేసినా కానీ 8 సీజన్స్, ఇది 9th సీజన్ రన్ అవుతుంది కాబట్టి, అంటే ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లో ద వరస్ట్ సీజన్ అనేసి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి ఇవన్నీ పెడుతున్నారు. అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు దాని గురించి? ఎంటర్టైన్ అవ్వడానికి లోపల నువ్వు పంపిన సంతలో ఏమీ లేదు మ్యాటర్. ఓకేనా, ఈ ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే పర్ఫార్మెన్స్. ఇకపోతే అతి చేసే వాళ్ళు ఎవరా అంటే నీకు అగ్ని పరీక్ష టీమే అతి చేస్తుంది. వీళ్ళు అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఏదో ఒకటి ఉంటామన్న ఫీలింగ్ లో ఫస్ట్ మర్యాద మనీష్ ఏం చేశాడు, అందరూ ఫేక్ అని ఏదో కెమెరాలకు పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటే ఓహో పర్ఫార్మెన్స్ అర్థమైపోయిందని పంపించేశారు. శ్రీజ అంటావా, పాయింట్ చెప్పండి, పాయింట్ అంటే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ వస్తే దాన్ని ఎంతసేపు అన్నా ఆర్గ్యూ చేయగలిగే కెపాసిటీ నీకు ఉంది. అంటే ఎంతసేపు ఆర్గ్యూ చేస్తే నాకు అంత ఫుటేజ్ వస్తుంది అన్న ప్రిపరేషన్ నీలో ఉంది. కానీ అంతసేపు నీతో ఆర్గ్యూ చేయడానికి ఎవరు లేడు సిద్ధంగా. అది వాళ్ళ ప్రాబ్లం. అంటే నీతో మాట్లాడితే మాటలు కంటిన్యూ చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఈయన అంటావా, నేను తినను పో అని ఒక 3 రోజులు ఫుటేజ్ ఇచ్చావు. నువ్వు తింటే నాకెందుకు, తినకపోతే నాకు ఎందుకురా బాబు తినవంటే ఇక్కడ అందరు ఫేక్. వాళ్ళు ఫేక్ అయితే నీ తిండికి ఏమైంది? అంటే నువ్వు ప్లేట్ పట్టుకొస్తే ఇట్లా అంటున్నారా, లేక ప్లేట్ ని తంతున్నారా? ఏమీ లేదు. ఇక్కడ ఉన్నంతకాలం నేను ఇదే తాగుతా, మంచినీళ్ళు తాగను, వాటర్ చేయను, అదొక షో. తర్వాత తిన్నావు, ఎందుకు తిన్నావు? కడుపు కాలితే ఎవడైనా తినాల్సిందే, తిన్నావు. స్నానం చేయట్లేదని ఒక ఎలిగేషన్ వచ్చింది, మరి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. ఈ రోజన్నా బట్టలు మార్చేవరా దేవుడా నువ్వు, రోజు అదే వేసుకొని ఇలా చేతులు ఎత్తుతుంటే మాకు నరకం అనిపిస్తుంది అన్నాడు. డైరెక్ట్ గా చెప్పేసింది. అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావో, ఎవరి కోసం కొట్లాడుతున్నావో తెలియట్లా. ఇలాగే ఉంటే 2 వారాలు నన్ను ఉంచారు, 3 వారాలను కూడా నన్ను ఉంచుతున్నారు అంటే ఇట్లాగే ఉండాలని డిసైడ్ అయిపోయావు. ఆ డెసిషన్ కాస్త రాంగ్ డెసిషన్ ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే రేపు వచ్చేస్తాడు. ఇప్పుడు మనం చేసే వీడియో ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడే పడుతుంది, లైక్ చేయి. అవునా? అయితే ఇప్పుడు ఎలిమినేషన్ అతనే యాక్చువల్లీ, మర్యాద పేరేంటో మాస్క్ మ్యాన్. వాళ్ళ ఆవిడేమో అన్ని ఛానల్స్ కి వెళ్ళి పాజిటివ్ చేయండి అంటది. నెగిటివ్ చేస్తారంటే మీకు ఇంటర్వ్యూ కూడా నేను ఇవ్వనని బ్లాక్ మెయిల్ చేస్తుంది. మరి ఆయన ఎందుకు అంత పాజిటివ్ చేయాలో తెలియదు. ఏమో ఒక రకంగా ఉన్నారు మనుషులంతా. లోపలికి వెళ్ళి జస్ట్ ఇప్పుడు గుడ్లు దొంగతనం చేసినా, బట్టలు దొంగతనం చేసినా ఓ చిన్న ఎంటర్టైన్మెంట్ మళ్ళీ దొరికినా సరదాగా ఉంటది. వీకెండ్ లో వీడియో వేస్తే హి అని మీరే నవ్వుకుంటారు, అవి వేరు. నువ్వు అదే పనిగా చిరాగ్గా మొహం వేసుకుంటే నీ దగ్గరికి ఎవడు రాడు. నువ్వు అదే పనిగా అరుస్తా అన్నా నీ దగ్గరికి ఎవడు రాడు. అది వీళ్ళ ప్రాబ్లం. నెక్స్ట్ ఆ మనీష్, నేనే నీ దగ్గరికి వెళ్ళి మీరందరూ ఫేక్ అన్నావు. ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు తెలుసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, నేను చెప్తా వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో. నువ్వే ఇక్కడ కూర్చున్నావు, నీ వెనకాల కెమెరా ఉంది, నువ్వు సోఫాలో కూర్చున్నావు. నేను ఇంకొక కంటెస్టెంట్ వాష్రూమ్ నుంచి వస్తున్నా, బా ఇక్కడ వీడు ఉన్నాడు, పైన కెమెరా ఉంది, బా ఇదే ఏదోటి చేయాలని. హే ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఇంకా తినట్లేదా, తిన్నావా, నిన్ను పలకరించి ఎందుకు అంత డల్ గా ఉన్నావు, ఏంటి ఏడుస్తున్నావా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకొని ఏదో ఒక అడ్డమైన ఫుటేజ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది. కూర్చున్నోడు పిచ్చోడు పాపం అక్కడ, వామ్మో నీ ఫుటేజ్ కి నేను పనికొచ్చాను అన్నట్టు కూర్చుంటాడు. ఇట్లా యాక్ట్ చేస్తున్నారు తెలుసా. మొత్తం అంతా ఎందుకు కామనర్స్ ని బిగ్ బాస్ కి తీసుకోకూడదు అని అంటే ఈ సీజన్ చూపించాము, రీజన్ కూడా చెప్తా. బికాస్ వీళ్ళకి ఆ కెమెరా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు చేసే అతి దారుణంగా ఉంటుంది. మామూలుగా నెక్స్ట్ లెవెల్. మిగతా వాళ్ళకి ఆల్రెడీ మనం అన్ని షూటింగ్స్ చేసి అలవాటు అయిపోతే ఏం చేయాలి, జనాలకి ఏం చేయాలనేది వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. సెలబ్రిటీస్ అనే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని చేసే పనే అది చిన్నప్పటి నుంచి. కాబట్టి వాళ్ళకి తెలుసు. కామనర్స్ కి తెలియదు కాబట్టి వీళ్ళని అంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలని మైండ్ లో ఉన్నా, ఇప్పుడు నేను పని కట్టుకొని ఎంటర్టైన్ చేస్తే నన్ను ఫేక్ అనుకుంటారు అని అది కూడా చేయడం మానేశారు. అంటే ఈ ఒక రకంగా ఉన్నారు వీళ్ళు చెప్పాలంటే. ఇప్పుడు హౌస్ లో కామెడీ చేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఇమానియాలు. సో ఏ రియాలిటీ షో అయినా సరే నువ్వు బయట వాళ్ళని తీసుకోవాలి అనుకుంటే వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి పెట్టండి, మీరు ఇలా చెయ్యాలి అని. లేకపోతే యూ కాంట్. లేదా మీరు పబ్లిక్ లోకి వెళ్ళి మైకులు పెట్టుకొని తిరగండి, మీరు ఆడండి పాడండి అని. అవి కూడా హిట్ అయ్యాయిగా. గతంలో ఉదయభాన్ అదే చేసింది. అవును, అప్పట్లో స్టార్టింగ్ లో వాళ్ళు
సాహసం చేరా డింబకాను ప్రోగ్రామ్, హార్లిక్స్ హృదయాంజలి, జనాలకి ఎవరెంత బాగా మాట్లాడితే 1000 రూపాయలు ఇచ్చి వచ్చేది. ఏదో ఒక సాహసం చేసేవాళ్ళు. 1 minute లో 10 ఇడ్లీలు తినేవాడు, ఇక్కడ నుంచి అటు దిగేంతేవాడు ఎవడో ఉంటాడు కదా, డిఫరెంట్ పీపుల్. అలా అనగలవండి. మీరు రియాలిటీ షోలో కెమెరాల ముందు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, అంతే, సరిపోయింది. సో ఇంకా నీకు ఎంటర్టైన్మెంట్ రాదు, ఏమీ రాదు. వాళ్ళు అంతకు ముందు చూసిన బిగ్ బాస్ సీజన్లన్నీ చూసి వస్తారు వాళ్ళు. ఈ షోలో అరవాలి, గొడవలు పెట్టుకోవాలి, ఎవరితోనన్నా నిమరాలి, లేకపోతే నవ్వాలి, సిగ్గుపడాలి, లేకపోతే ఇంకేదో చెయ్యాలి, లేదో గాయపడాలి, సింపతి వస్తుంది, మన స్టోరీ చెప్పుకొని ఏడవాలి. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవన్నీ నా నవరసాలని మనం ఇప్పుడు చూడలేక వస్తున్నాం, ఇంతే. ఇప్పుడు ఓవరాల్ గా రేటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అసలు ఏమనుకోవాలి దీనికి అసలు? అంటే నాగార్జున గారు ఎవ్రీ సీజన్ కి, ఏ సీజన్ కా సీజన్ హైయెస్ట్ రేటింగ్ అనేసి చెప్తా ఉంటారు. కరెక్టే. కాకపోతే ఏంటంటే డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చిందంటే, ఒక ఫేడ్ అవుట్ హీరోని పంపలా నువ్వు. ప్రతి సీజన్ లో ఫేడ్ అవుట్ హీరో ఉంటాడు. హీరో ఉండకపోయినా ఒక టాప్ సెలబ్రిటీ అంటే బాగా ఒక ఫేడ్ అవుట్ హీరో ఉండని ప్రతి సీజన్ లో వచ్చినట్టే. అట్లా ఆ హీరో కూడా ఒక అభిమానులు ఉంటారు. ఆ హీరో లేడు నీ దగ్గర, నువ్వు కామనర్స్ లోనే ఒక హీరోని చూసుకొని పంపావు. నెక్స్ట్ ఒక ఫేడ్ అవుట్ హీరోయిన్ ఉంటది, సంజన ఉన్నా సంజన లాంటి ఇంకో హీరోయిన్ కూడా ఉంటది, ఎవరో ఒకరు, లక్స్ పాపనో లేకపోతే ఆ ఏజ్ కాకుండా కొంచెం తక్కువ ఏజ్ లో ఉండి సినిమాలు చేయకు ఖాళీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరో ఉంటారు, వాళ్ళని తీసుకురావచ్చు. నెక్స్ట్ బయట నిజంగా వైరల్ అయిన వాళ్ళని తేలా నువ్వు. ఇప్పుడు అందరికి ఏంటంటే ఆ అఘోరి శ్రీవర్షిని తీసుకొస్తే ఎంటర్టైన్మెంట్ ఉండేది అన్నది గతంలో ఉండింది. ఆ అలేకే చిట్టి పికిల్స్ పట్టుకురండి అని ఉంది, దివ్యల మాదిని తీసుకురండి అని ఉంది. ఎందుకు వీళ్ళ పేర్లు చెప్తున్నా అంటే వాళ్ళు బయట బాగా పాపులర్ అయ్యారు, ఉన్నంత కాలం యూట్యూబ్ లను ఉద్ధరించారుగా. అవును, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ని కూడా ఉద్ధరిస్తారు. ఏముంది వాళ్ళ ఇక్కడ ఫుటేజ్ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు రాదు అనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళేమో ఎక్కడెక్కడి నుంచో అడవి మనుషులందరినీ తీసుకొచ్చి పెట్టేశారు. వాళ్ళకేమో ఏం చేయాలో అర్థం కావట్లా, షో కాన్సెప్ట్ తెలియట్లా, టాస్క్లు ఇస్తున్నావు కానీ వాళ్ళకేమో ఆడడానికి కూడా బద్ధకం వేస్తుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండట్లా. గతంలో ఏంటంటే నీకు ఈ టాస్క్లు ఉండేవి, ఎవరికన్నా సీక్రెట్ టాస్క్లు, మన హోటల్ టాస్క్, షుగర్ కేన్ టాస్క్లు, ఇవన్నీ ఇప్పుడిప్పుడే వచ్చేవి. 3rd వీక్ 4th వీక్ అయిందంటే హౌస్ నుంచి ఉత్తరాలు వస్తాయి, దానికోసం ఒక సాక్రిఫైస్ చేయాలి, అవునా. తర్వాత నెక్స్ట్ ఇంకో 2 వారాల తర్వాత ఫోన్లు వస్తాయి, 1 minute 2 minute మాట్లాడుకోవచ్చు. తర్వాత 2 వారాలు అయితే ఇంటికే వస్తారు, నువ్వు అప్పటిదాకా ఉంటే కలిసిపోతారు. ఆ తర్వాత ఇక అర్థమైపోతుంది గ్రాఫ్, ఇది రెగ్యులర్ షో ఫార్మాట్ ఇది. ఈసారి నేను మొత్తం మార్చేసాను అంటే ఆ కొత్తదనం ఇంకా అలవాటు అవ్వాలా. నువ్వు కొత్తగా తెచ్చిన ఆ కొత్త పీపుల్ కూడా అలవాటు అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఈ అగ్ని పరీక్షలో మిగతా వాళ్ళని కూడా తేవచ్చు, ఎవరినో తెచ్చేసావు. నీకు తెప్పాలంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెలబ్రిటీలే తెలుసా. ఆ డిమాండ్ పవన్ ఆల్రెడీ సీరియల్ చేశాడు అండ్ దట్టు తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయట. నెక్స్ట్ ఇంతకు ముందు అట్లాంటి వాళ్ళనేగా తెచ్చావు నువ్వు, సెలబ్రిటీలు అని తెచ్చావు, పరిచయం చేస్తావు. మరి ఇప్పుడు వీడు ఎందుకు కామనర్ అయ్యాడు నీకు? ఆమె పొడుగా ఆవిడ దివ్య, రివ్యూవర్, ఆమె రివ్యూవర్ పక్కన పెడితే అమెజాన్ లో టాప్ సెలబ్రిటీ. ఇప్పుడు అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఇట్లా చీరలు చూస్తుంటే అన్ని చీరలు ఆమెనే కట్టుకొని ఇట్లా ఉండింది. షీజ్ మోడలే కదా, అవునవును, డ్రెస్సులు వేసుకొని మోడలింగ్ చేసింది తను, ఆల్రెడీ సెలబ్రిటీయే కాదనలేము. శ్రీజ ఎవరో నాకు తెలియదు కానీ, ఏమో శ్రీజ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఏమో నాకు తెలియదు, తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. తను కూడా అంటే తన పబ్లిక్ ఒపీనియన్ లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాసరి విజ్ఞాన్ ఏమైనా తప్పు చేస్తే తన ఒపీనియన్ అంటే తన గురించి ఏం తెలుసుకోకుండానే డైరెక్ట్ గా పెట్టేస్తుంది పాయింట్ అక్కడ. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది తను కూడా ఒక రివ్యూస్ చెప్పే అమ్మాయి. నీకు అరవడం కావాలి కానీ అవతల పాయింట్ అక్కర్లేదు. సరే నెక్స్ట్ మళ్ళీ ఆ అమ్మాయి ఎవరో ఇంకా ప్రియా శెట్టి డాక్టర్ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది కదా, అంతే. అదే చెప్తున్నా, వాళ్ళు కూడా తను ఎవరు మన మర్యాద మనీష్ కూడా ఎన్టీఆర్ గారితో మీలో ఎవరు కోటేశ్వర కామనర్ ఒక షో చేస్తే ఎట్లయితాడు. బట్ ఫోర్బ్స్ లో వచ్చాడు, బిజినెస్ పర్సన్ అట్లా అంటే ఈ టెడెక్స్ లలో టీ హబ్బులలో తెలిసే మనిషి గాని అంత ప్రాచుర్యం పొందల మేబీ. సో వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు తెచ్చుకున్న వాళ్ళైతే సెలబ్రిటీలే చెప్పాలంటే. కామనర్ వాళ్ళు కూడా కామనర్ గా అప్లికేషన్ పంపారు కాబట్టి తెచ్చారు. ఇప్పుడు ఆ సోల్జర్ ఉన్నాడు, తను కామనర్ అంటే ఒక రకరకాల వృత్తులు. నువ్వు కామనర్స్ ని ఎలా తేవాలంటే, ఈ షో నిజంగా రక్తి కట్టేలా ఉండాలంటే ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ నితే, ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ నితే, లేకపోతే GHMC లో చెత్త తీసుకెళ్లే వాళ్ళంతే, సిలిండర్ మోసేవాడినితే,
అది కూరగాయలు అమ్మేవాడిని వాళ్ళు కామనర్స్. వాడు కామనర్ అంటే వాళ్ళే కామన్ పీపుల్. వరద వచ్చినా భరించేవాడు, ఈగలు వచ్చినా భరించే, దోమ కుట్టినా ఇట్లా అనుకునే వాడు కామనర్. నిన్ను అలరించేవాడు కామనర్ ఎందుకు అవుతాడు? అట్లా వాళ్ళని తీసుకొచ్చి ఆ రియలిస్టిక్ గా నువ్వు చూపించుంటే మేబీ ఎవరన్నా ఎదిగే వాళ్ళేమో. అండ్ అలా రియలిస్టిక్ గా చూపించినా కూడా రైతు బిడ్డని అప్పుడు ట్రోల్ చేశారు, గెలిపించారు, బట్ ట్రోల్ కూడా చేశారు. ఇట్లా విచిత్రంగా ఉంటది బిగ్ బాస్. బట్ ఏమో నాకైతే నడుస్తా ఉంది. పెద్దగా ఇప్పటిదాకా అయితే ఒక పర్టికులర్ థ్రిల్ పాయింట్ అనేది రాలా. ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.